ఇది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అండి. నేను వెళ్ళే రోజనమాట. చాలా బాధతో, చాలా కన్నీరుతో నేను ఎయిర్‌పోర్ట్‌కనేది రీచ్ అయ్యాను. నాకు వెళ్ళడం ఎంత మాత్రాన ఇష్టం లేదు. నేనెవరిని రమ్మని చెప్పలేదు. నా కోసం నా స్నేహితుడు, నాకు తెలిసిన సార్ వచ్చి నన్ను దగ్గరుండి ఫ్లైట్ అయితే ఎక్కించడం జరిగింది. ఆయన కార్‌లోనే నన్నక్కడ దించారు. నేనైతే చాలా లోపల చాలా బాధతోనే నేను ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాను. ఎందుకు అనంటే 3 ఇయర్స్ నుంచి నేను వెళ్ళాలి అని అనుకున్నా గానీ ఎందుకో యాహ్! నాకు వెళ్ళబుద్ధి వేయలేదు. బట్ సిట్యుయేషన్ చాలా క్రిటికల్ అయితుంది. నేను ఎక్కడ ఉండి సంపాదించి నా జీవితం బ్రతకలేకపోతున్నాను. సో, అందుకని నా మనసుని బాధ పెట్టినా సరే నేనింకా బయలుదేరాననమాట. చూస్తున్నారు కదా! ఇదే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అనమాట. నేను ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత లగేజ్ అంతా తీసుకొని, తర్వాత నా మొదటి అడుగు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాననమాట. ఎంత దూరం నేను కలలో కూడా అనుకోలేదు. ట్రై చేశాను ఆగిపోవడానికి. బట్ దేవుడు నన్ను ఎందుకు టెస్ట్ చేస్తున్నాడో, నాకే ఎందుకు ఇంత సిట్యుయేషన్ ఇస్తున్నాడో తెలీదు కానీ, ఫైనల్లీ ఐ రీచ్డ్ మై డెస్టినేషన్. ఇది నా డెస్టినేషన్ కాదు. బట్ దేవుడు ఎందుకిలా చేస్తున్నాడో, నాతో ఎందుకిలా ఆడుతున్నాడో నాకు తెలియదు. నా ఫ్యామిలీని వదిలి చాలా దూరం అయితే నేనొచ్చేసాను.